హాయ్ గైస్, వెల్కమ్ టు శివ ఆన్ ది గో. మనం మైసూరి కంప్లీట్ చేసుకొని ఊటికి అయితే బయలుదేరుతున్నాం. ఇంకో మైసూర్ బయట నుంచి బస్సులోకి వెళ్ళి అనమాట వ్యూ ఇది. మైసూర్ ప్యాలెస్ చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఊటీ రూట్లో ఉన్న ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది బందీపుర ఫారెస్ట్, చాలా బాగుంది కదా. లోపల పోతే దీంట్లో కొన్ని జంతువులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. జింకలు కావచ్చుగా, అక్కడ జింకల గుంపు ఉందన్నమాట బాగా. వావ్, చాలా జింకలు ఉన్నాయి అక్కడ. జింకలతో పాటు ఏనుగులు, దున్నలు, రకరకాల జంతువులు మనం చూడొచ్చు ఈ ఫారెస్ట్లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఈ జర్నీలో ఊటీ వరకు. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ అనమాట లోపలికి. ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. దీని తర్వాత కమాన్ వస్తుంది అనమాట ఒకటి. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఎక్కువ మొత్తం ఇక్కడ చెక్ పోస్ట్ అన్నట్టు. మొత్తం ప్లాస్టిక్ ఏదైనా ఉంటే ఇక్కడే పడవేసి అక్కడ చూడండి, దున్నుల గుంపు ఉంది అక్కడ. ఎన్నో జంతువులు కనిపిస్తాయి అన్నమాట ఈ ఫారెస్ట్లో. ఫారెస్ట్ కూడా చాలా బాగుంది, వేరే లెవెల్. క్లీన్ ఉంది ఫారెస్ట్. అందుకే అనుకుంటే చెక్ పోస్ట్ దగ్గర మొత్తం ప్లాస్టిక్ అంతా వాళ్ళు చెక్ చేస్తున్నారు. ప్లాస్టిక్ ఉంటే లోపలికి ఏం అలౌ చేయరు. దగ్గర మనం ఊటి దగ్గరికి వచ్చేసినాం అనమాట. చూడండి, ఆ వైబ్స్ మనకు కనిపిస్తున్నాయి మొత్తము. చల్లదనం కూడా స్టార్ట్ అయిపోయింది ఇంత సమ్మర్లో కూడా. మొత్తం నేచర్, మొత్తం క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోతారు మనం ఊటీలోకి ఎంటర్ కాగానే. చూడండి, చెట్లు ఫైన్ ఫారెస్ట్. చెట్లు చాలా పొడుగా ఉంటాయి. ఈ చెట్లు అనేటివి అగ్గిపుల్లల తయారీకి అనేవి ఉపయోగిస్తారు అనమాట, ఈ మొక్కలని, చెట్లని. ఎంత పెద్దగా ఉన్నాయి కదా, పైన్ ఫారెస్ట్. దగ్గర మైసూర్ నుంచి ఇది 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్ ఛార్జ్ కూడా చాలా తక్కువనే, పర్ పర్సన్ 150 రూపీస్ తీసుకున్నాడు మైసూర్కి వెళ్ళి. ఎలా ఊటీలోకి ఎంటర్ కాగానే అలా ఊటీ వైపు వచ్చేసింది అన్నమాట. చూడండి, ఇక్కడ టీ గార్డెన్స్, మొత్తం టీకి సంబంధించిన మొక్కలు. వావ్, ఏదో తెలియని వైబ్ ఊటీలోకి ఎంటర్ అవుతుంటే. చిన్నప్పటి నుంచి ఇట్లా మూవీస్లో అక్కడిక్కడ చూడడమే తప్ప ఇలా వచ్చి ఇట్లా ఎంత వైబ్గా చూస్తానని చెప్పి అనుకోలే. చాలా బాగుంది అసలు, వేరే లెవెల్. క్లైమేట్ కూడా చాలా బాగుంది అసలు, చల్లగా. అక్కడ చూడండి, అక్కడ లేక్ ఉంది. వావ్, సూపర్. వావ్, అసలు వేరే ఫీలింగ్, మామూలు ఫీలింగ్ కాదు. చూడండి, లేక్ ఎంత బాగుందో కదా. ఇంకా మనం ఊటికి ఊటికి దగ్గరలోకి వెళ్తున్నాము. అప్పుడే మొత్తం వైబ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి మొత్తం. చూడండి, ఇల్లు ఎలా ఉన్నాయో, డిఫరెంట్గా ఉన్నాయి కదా. బస్సులకి వెళ్ళి అలా చూస్తుంటే మొత్తం వేరే. ఇది 9th మైల్ షూటింగ్ పాయింట్. ఇది ఇక్కడ ముందర ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. 9th మైల్ వెల్నాక్ నేచర్ ట్రయల్. ఇక్కడ చాలా షూటింగ్స్ అనేవి జరిగినాయి. కాశ్మీర్ అని చెప్పి ఇక్కడే షూటింగ్ చేసేటోళ్ళు. వావ్, వేరే లెవెల్, సూపర్. ఆ చెట్లు, ఫారెస్ట్ పక్కన లేకు, కేక ఎంత అందంగా ఉందో అసలు. ఊరికి దగ్గరకు వచ్చేసినాం ఇక. వావ్, బస్సులో నుంచి అలా ఊటీ అందాలని చూస్తుంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అసలు. వావ్, సూపర్.
ఫారెస్ట్ చూడండి ఎంత గుంపు గుంపు ఉంది దట్టమైన లాగడ. వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి దీనిలో, లేక్ లాగా ఉంది, వాటర్ లేవు. దూరంగా కనిపిస్తుంది చూడండి ఇల్లు ఊటీ. ఇక మనము ఊటీకి చేరిన తర్వాత ఒక బస్సు తీసుకున్నాం అనమాట. రూమ్ చెక్ఇన్ చేసుకొని బస్సు తీసుకొని ఒక బస్సులోకి వెళ్ళి వాళ్ళు పర్ పర్సన్ 300 తీసుకున్నాడు. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు మొత్తం కవర్ చేస్తారు అనమాట. అక్కడ ఉన్న ఊటీలో ఉన్న ప్లేసెస్ అని మ్యాక్సిమం ప్లేసెస్. ఇది ఫ్లవర్ గార్డెన్ అన్నట్టు. ఫ్లవర్ గార్డెన్ మొత్తం అంటే థ్రెడ్ ఫ్లవర్ గార్డెన్. ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ మొక్కలు అన్నీ ప్రతి ఒక్కటి థ్రెడ్స్ తోటి చేసినారు అనమాట. వాళ్ళు ప్రతి ఒక్క థ్రెడ్ యూజ్ చేసి చేసినారు అనమాట. చాలా బాగుంటుంది. ఇటువంటివి మనకు రేర్ అసలు. ఇట్లా ఎంత కష్టపడి ఆ థ్రెడ్ని అలా ఫ్లవర్ లాగా, ఆకులాగా, ఒక మొక్కలాగా, చెట్టులాగా పెట్టింటారు. సూపర్ ఉంది ఈ థ్రెడ్ గార్డెన్ అయితే మాత్రం వేరే లెవెల్. చూడండి మొక్కలు రియల్ మొక్కలాగానే ఉన్నాయి, కానీ ఇవన్నీ థ్రెడ్ అనమాట. దారం యూజ్ చేసి చేసిరు ఇదంతా. చూడండి అక్కడ కలువ పువ్వు మొత్తం అంతా థ్రెడ్ అన్నట్టు. ఆకు కానీ ఫ్లవర్ కానీ మొత్తం థ్రెడ్ యూజ్ చేసి చేసిరు. ఒక్కటి దారం 12 ఏళ్ళు చేసిరు అంట కదా. 12 ఏళ్ళ థ్రెడ్ గార్డెన్. ఇక్కడ మనం కొనాలని కూడా కొనొచ్చు అనమాట ఫ్లవర్స్. తర్వాత నెక్స్ట్ మనం బోట్ హౌస్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడే పక్కన ఉంది బోట్ హౌస్, ఊటీ లేక్ బోట్ హౌస్. ఇక్కడ మనం బోటింగ్ చేస్తాం అనమాట. పర్ పర్సన్కి 300-400 తీసుకున్నాడు అంతే. వేరే లెవెల్ ఫీలింగ్. అలా బోటింగ్ చేస్తూ ఆ రివర్ మొత్తం మనం సైకిల్ దాన్ని బోట్ తొక్కుతూ ఉంటే వేరే ఫీలింగ్. అలా 1 గంట సేపు తిరిగి వచ్చేసినాం అనమాట. చాలా బాగా అనిపించింది అక్కడి నుంచి వాటర్లోకి వెళ్ళి. చుట్టూ ఫారెస్ట్, లేక్, దానిలో మనం వేరే లెవెల్ ఫీలింగ్. సూపర్. దానికంటే ఇదే బాగుంది కదా. చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇది కెట్టి వ్యాలీ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఆ సిటీ మొత్తం ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం సూపర్ ఉంటుంది వ్యూ పాయింట్. అక్కడ ఒక చర్చి కనిపిస్తూ ఉంది. సూపర్. కిట్టి వ్యాలీ పాయింట్. ఇక్కడ చాలా మూవీస్ కూడా షూట్ చేసారు అనమాట. మన షారుఖ్ ఖాన్ మూవీ కూడా ఇక్కడనే షూట్ చేసారు, చెయ్య చెయ్య సాంగ్. ఇక్కడ ఒక చూడండి, ఇక్కడికి వెళ్ళి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ బైనాక్యులర్ ఉంటుంది చూడండి. దానిలోకి వెళ్ళి చూస్తే మనం క్లియర్గా చూడవచ్చు. అక్కడ ఉన్న చర్చెస్ కానీ ఇంకేవైనా సరే చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుంది కదా. కిట్టి వ్యాలీ వ్యూ పాయింట్ ఊటీ. మనం కిందికి దిగి కూడా చూడవచ్చు అనమాట. చాలా ఎత్తులో ఉంటుంది. వావ్ సూపర్. ఇంత సమ్మర్లో కూడా మేము పోయింది మే నెలలో అనమాట. మే నెలలో ఇట్లా వచ్చినాము ఊటీకి. కానీ ఈ టైంలో కూడా ఇంత చల్లగా ఇంత కూల్ ఉంది, మామూలుగా లేదు. ఊటీ అనేది ఏ టైంలోనైనా బాగుంటుంది అనమాట. ఇది మనం ఒక ఆర్మీ ఏరియాకి అయితే లోపలికి వెళ్తున్నాము. இடத்து பேர் பார்த்தீங்கன்னா வெலிங்டன். இது பார்த்தீங்கன்னா வெப்பன் ட்ரைனிங் ஏரியா.
డ్రైవర్ దాని గురించి ఇన్ఫర్మేషన్ కంటోన్మెంట్ ఏరియా. ఇక్కడ ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్, ఆర్మీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట ఊటీలో. అప్పట్లో రోజా సినిమా కూడా ఇక్కడే షూటింగ్ జరిగింది. ఆర్మీకి సంబంధించిన ఏరియా ఇదంతా. చూడండి అక్కడ వావ్, వేరే కదా. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. రైట్ సైడ్ మెడ్రాస్ రెజిమెంట్ సెంటర్ మిలిటరీ హెడ్ క్వార్టర్. ఇది మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ అంట. డ్రైవర్ అన్నమాట మనకి ప్రతి వ్యూ పాయింట్ దగ్గర మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తూ ఉంటాడు. బస్సు మార్నింగ్ 10 o'clock బయలుదేరి ఈవినింగ్ 6 వరకు మన ఊటీలో దింపేస్తుంది మన రూమ్ దగ్గర. ఇక్కడ చూడండి ఇలా లోపలికి వెళ్తున్నాం. కును వైపు వెళ్తున్నాం అన్నమాట మనం. వెల్లింగ్టన్ ऊटी में एयरपोर्ट नहीं, ओनली एग्जाम दस्तानी देखा ना, राजा हिंदुस्तानी में पूछा करना था, वो गाना इधर मैंने देखा ना. आगे देखा वो लंबा लंबा पेड़ देखा ना, ये पेड़ का नाम है इकोटस पेड़ बोलते हैं. नीलगिरी महल में ऊटी का फेमस साइल है, ये पेड़ पत्ती में बना था. ఇందాక వెళ్తే వెల్లింగ్టన్ జింకానా గ్రౌండ్స్ అనమాట. ఇక్కడ ముందర ఆ ఫేమస్ ఆయిల్ ఏదో చెప్తుంటే మనకి హిందీ కూడా సరిగా అర్థం కాదు, ఏదో సైడ్గా మాట్లాడగలం. ఇది సిమ్స్ పార్క్, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ప్లాంటేషన్ క్రాప్స్ అనమాట. సిమ్స్ పార్క్ లోపలికి వెళ్ళొచ్చు, కానీ మాకు ఆయన దాంట్లో ఆ లిస్ట్లో ఆ ప్లేస్ లేదనమాట, అందుకే వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఇది టీ గార్డెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు మామూలుగా లేదు, అసలు పీక్స్లో ఉంది అసలు, సూపర్. ఇక్కడ టీ గార్డెన్ దగ్గర చూడండి అటు సైడ్ కూడా మామూలు వ్యూస్ లేవు, అసలు వేరే లెవెల్ వ్యూస్. ఇంత ఎండాకాలం ఈ ఊటీలో అసలు మామూలుగా లేదు. भाई चाय का बगल चलो जी, फोटो खींचो 10 मिनट का टाइम ले लो सर. पतम सर ఇక టీ గార్డెన్ దగ్గర ఆపిరనమాట. కొద్దిసేపు అలా ఫోటోలు తీసుకొని చూసి రావడానికి ప్లేస్ వ్యూ పాయింట్ చూడండి. ఇక్కడ మేము ఫోటో తీయించుకోవడానికి ఆ గెటప్ అనేది తీసుకున్నాం. ఫోటో చేయడానికి 500 అనుకుంటా. మామూలుగా టీ గార్డెన్ అయితే సూపర్. ఇది కాఫీకి సంబంధించింది అనమాట. టీ పౌడర్స్ అన్నీ ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ చూడండి ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా ఉంటుంది. ఆ పెయిన్కి సంబంధించిన ఆయిల్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. మన బాడీ పెయిన్కి సంబంధించినది, జలుబుకి సంబంధించినది అండ్ కాఫీ పౌడర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. వీళ్ళు రకరకాల కాఫీలు ఇస్తారనమాట మనకి. అవి తాగి మనకి మంచిగా ఉంటే ఇక్కడ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు ఇంటికి. వీళ్ళు ఇక్కడ కొంతమందికి తెలుగు కూడా వచ్చి మాట్లాడడానికి. మనం లెమన్ టీ కానీ, గ్రీన్ టీ కానీ, అల్లం టీ కానీ రకరకాల టీలు ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు. ఫస్ట్ టీ తాగిన తర్వాత మనకు నచ్చితే
కొనుక్కోవచ్చు, మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. నాకైతే రెండు టీలు తాగిన వేరే వేరేకి సంబంధించి చాలా బాగున్నాయి, అసలు మామూలు టేస్ట్ కాదు. నేనైతే ఒక ప్యాకెట్ తీసేసుకున్నాను జింజర్ టీ. ఈ డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటావా? వేరే కదా అంతా, ఇవన్నీ మసాలాకు సంబంధించినవి అనమాట. వాళ్ళు ఇవన్నీ ఇక్కడ సెల్ చేస్తున్నారు వీళ్ళు. చూడండి, వా సూపర్, మామూలుగా లేదు అసలు, ఫ్యాంటాస్టిక్ వ్యూస్ మాత్రం. ఎట్లా ఉందంటే బాగా ఎండకి తిరిగి వచ్చి చల్లని మజ్జిగ తాగితే ఎట్లుంటుంది, మాకు అట్లా ఉందన్నమాట. ఈ సమ్మర్లో మన హైదరాబాద్ ఇదల్లా బాగా ఉండి ఊటికి వెళ్ళేసరికి చాలా చల్లగా, అసలు సడన్ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి చాలా మంచి అనుభూతి చెందుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అట్లా దూరంగా ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది, అది క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అనమాట. దాని దగ్గరికి వెళ్ళాలంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంజాయ్ చేయాలి. ట్రీ గార్డెన్ మధ్యలో చెట్లు వేరే లెవెల్ కదా, అసలు మామూలుగా లేదు. క్యాథరిన్ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి, దూరం నుంచి అయితే చూస్తూ ఉంటే. నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేను, అది వేరే ట్రిప్ అంట, వీళ్ళేం తీసుకెళ్ళారంట అటు సైడు. ఇది మనం ఇప్పుడు డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసినాం. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అంటే కొండ డాల్ఫిన్ నోస్ ఆకారంలో ఉంటుంది, అట్లా మనం పైకి వెళ్తున్నాం చూడడానికి. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ చూడండి, వేరే కదా, వేరే లెవెల్. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంది, ఇటు సైడ్ కూడా క్యూట్, సూపర్. అది అయిపోయింది. ఇప్పుడు మనం దొడబెట్ట వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ దొడబెట్ట వ్యూ పాయింట్ అనమాట ఇది. ఇక్కడ వచ్చేసినాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, వీళ్ళు సెల్ చేస్తూ ఉన్నారు. మనం పైకి ఎక్కుదాం, దొడబెట్ట వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనము ఆ కేరళ, కర్ణాటక, మన తమిళనాడు బార్డర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు మన ఇండియాలోకి వెళ్ళి ఒక పెద్దయిన హైయెస్ట్ వ్యూ పాయింట్ అనమాట ఇది. చూడండి, ఇలా మనం వచ్చిన శైలి. వావ్, మామూలుగా లేదు ఫారెస్ట్ మాత్రం. ఫెంటాస్టిక్ వ్యూ మాత్రం, ఇట్లా అంత ఎత్తులో ఉన్నామనిపించింది అలా అంతా చూస్తూ ఉంటే. ఇది దాని స్ట్రైట్ కిందికి దిగితే ఇట్లా లోపలికి కొన్ని వ్యూస్ చూడడానికి, మనకి వ్యాలీస్ చూడడానికి, ఊటీకి సంబంధించిన వ్యాలీస్ అని చూడడానికి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇటు ఇక్కడ నుంచి చూద్దాం. ఫాగ్ ఉంది మొత్తం, ఎంత బాగుందో కదా అసలు, వేరే. ఇవన్నీ వ్యాలీస్ సూపర్ ఉంది, మామూలుగా లేదు, ఫెంటాస్టిక్. ఇంకా చాలా ప్లేసెస్ కవర్ చేసేవి ఉన్నాయి. వీడియోలు ఎంత ఎక్కువైందని చెప్పి 20 minutesలో కవర్ చేసేసిన. చూడండి, అక్కడ ఏదో జంతువు చాలా బాగుంది డిఫరెంట్గా, దాని పేరు అయితే నాకు తెలియదు. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఊటీకి సంబంధించిన వీడియోస్ పెడతాను. అంతవరకు వెయిట్ చేద్దాం. వీడియో అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.